మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి సువార్త 2:3. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. మత్తయి సువార్త 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. మత్తయి సువార్త 2:5. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే, ఏల ఎనగా యూదయ దేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధి. మత్తయి సువార్త 2:6. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి. మత్తయి సువార్త 2:7. ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని. మత్తయి సువార్త 2:8. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. మత్తయి సువార్త 2:9. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. మత్తయి సువార్త 2:11. తల్లియైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి సువార్త 2:12. తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారే వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మత్తయి సువార్త 2:13. వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 2:14. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని. మత్తయి సువార్త 2:15. ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడనుండెను. మత్తయి సువార్త 2:16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసికొనిన కాలమును బట్టి బేత్లెహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరినీ వధించెను. మత్తయి సువార్త 2:17. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను. మత్తయి సువార్త 2:18. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచువారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. మత్తయి సువార్త 2:19. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. మత్తయి సువార్త 2:20. నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. మత్తయి సువార్త 2:21. శిశువు ప్రాణము తీయజూచుచుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. మత్తయి సువార్త 2:22. అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదేదేశము. మత్తయి సువార్త 2:23. ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఆమెన్.